రాజన్న సిరిసిల్ల జిల్లా నేటి నుండి అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికల సమరం ఇవాల్టి నుండి 29వ తేదీ వరకు ఎన్నికల నామినేషన్ స్వీకరణ 30వ తేదీన స్క్రూటీని 30న నామినేషన్ల ఉపసంహరణ మొత్తం 12 మంది డైరెక్టర్ల స్థానాలకు పోటీ 6177 మంది ఓటర్లు వచ్చే నెల 6 ఎన్నికలు అదే రోజు కౌంటింగ్ గెలిచిన 12 మంది డైరెక్టర్లు చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను ఎన్నుకోవాల్సి ఉంటుంది పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న 3 పార్టీలు అందరికీ నమస్కారం సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల అథారిటీ వారు తేదీ 17/5/2024 రోజున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్గా నన్ను అనగా టి రామకృష్ణ డిప్యూటీ రిజిస్ట్రార్ గారిని ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 22/5/24 ఈ రోజున ఎన్నికల నోటీస్ను విడుదల చేయడం జరిగింది. దానిలో షెడ్యూల్లో భాగంగా 27, 28, 29 ఈ 3 రోజుల్లో నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. తదుపరి నెక్స్ట్ డే 30వ తారీఖు నాడు స్క్రూటినీ ఉంటుంది. తర్వాత 31వ తారీఖు నాడు విడ్రాయల్స్ ఉంటుంది 5 o'clock వరకు. తదుపరి జూన్ 6వ తారీఖు నాడు ఎన్నికల పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల పోలింగ్ ఉంటుంది. తదుపరి 1 అవర్ తర్వాత మళ్ళీ కౌంటింగ్ కూడా అయిపోయేంత వరకు కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజు పాలకవర్గ సభ్యులను ఎన్నుకున్న తర్వాత తదుపరి అధ్యక్ష ఉపాధ్యక్షకు సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ఎలక్షన్ కోసం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి నెక్స్ట్ డేనే దాని కార్యక్రమం నిర్వహించడం పడుతుంది. థ్యాంక్ యూ. డీటెయిల్స్ సార్ ఒకటే మిస్టేక్ ఫాదర్ మిస్ అయిపోయింది.